ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మేమైతే కొండగట్టు నుండి ధర్మపురికి అయితే ఈ విధంగా బయలుదేరుతున్నామండి. ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఈ విధంగా ధర్మపురికి వెళ్ళే దారిలో కొండలు గుట్టలు చాలా వ్యూ అనేది అందంగా ఉందని చెప్పి నేనైతే ఫోటో తీసి ఆ వే అనేది మీకైతే చూపించడం కోసం అయితే చూశాను. ధర్మపురి ఎంటర్ కాగానే ఫస్ట్ అయితే గంగమ్మ దర్శనం అయితే చేసుకోవాలి. గంగమ్మ దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ ఇవన్నీ అరటి డొప్పలు కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గర అయితే మేము అవి తీసుకొని ఆ యొక్క గంగా నదిలో స్నానం చేయడం కోసం అయితే మేము వెళ్ళాను. చూడండి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారండి. మేడారం వేములవాడ కొండగట్టులో ఉన్నంత జనం కూడా ధర్మపురిలో ఉన్నారండి. ఈ విధంగా మేమైతే స్నానాలు చేసి బట్టలు అయితే ఈ విధంగా మార్చుకొని కొన్ని ఫోటోలు అయితే దిగి ఈ విధంగా అయితే అరటి డొప్పలలో దీపం వెలిగించి ఒక్కొక్కరం ఒక్కొక్క దీపం అయితే ఈ విధంగా వదిలేసామండి. అక్కడికి వచ్చిన భక్తులందరూ ఇలాగే అరటి డొప్పలలో దీపం అనేది వెలిగించి వదిలేస్తున్నారండి. ఆ గంగ అనేది చాలా పవిత్రమైనది. కొంతమంది అయితే ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర రాని వాళ్ళు ఉన్నారో వారి కోసం అయితే వాటర్ అయితే తీసుకుపోతున్నారు. ఆ గంగా నది నుండి కార్ పార్కింగ్ 1/2 కిలోమీటర్, ఆ కార్ పార్కింగ్ నుండి మళ్ళీ టెంపుల్ అయితే 1/2 కిలోమీటర్ ఉంది. ఈ విధంగా మేమైతే ఊర్లో నుండి నడుచుకుంటూ తీరా గుడి దగ్గరికి అయితే చేరామండి. గుడి దగ్గర బయట అయితే ఇలా అయితే గుడి అయితే అద్భుతంగా ఉండి ఆ విగ్రహాలు అనేవి మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా ఫోటోలు అయితే తీశాను. మీరు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఇలా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేనైతే వీడియో తీసి చూపెట్టాను. ఈ విధంగా కాళ్ళు కడుక్కొని మేమైతే గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయ్యే ముందు అయితే ఇక్కడ శ్రీరామచంద్రుడు వారి ఆలయం ఉంటుంది. అక్కడ ఆ స్వామిని దర్శించుకొని మేమైతే లోపలికి ఈ విధంగా ఎంటర్ అవుతున్నాము. చూడండి ఈ విధంగా గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. గర్భగుడిలోకి ఎంటర్ కాగానే ముందైతే ఇక్కడ నాగుపాము పడగతో చేసిన ఒక విగ్రహం అయితే కనబడింది. అది మీకు ఫోటో తీసి నెక్స్ట్ అయితే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే మేము దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. అలా వెళ్తుండగా ముందైతే గరుడ స్తంభం ఉంది. ఈ గరుడ స్తంభం చూడండి ఎంత పెద్దగా ఎంత అద్భుతంగా ఉందో. దీని ముందైతే ఫస్ట్ మనము గణపతి పూజ అనేది చేసుకుంది. ఏ పూజ అయితే మొదలు పెట్టాం కదా ముందైతే ఈ గుడిలో గణపతి ప్లస్ మన అభయాంజనేయ స్వామి ఫోటోలు అయితే ఉన్నాయండి. ఆ అభయాంజనేయ స్వాముల్ని గణపతులను అయితే మేము దర్శించుకొని మేమైతే క్యూలో లైన్ కట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం అయితే ఈ విధంగా వెళ్తున్నామండి. ఈ విధంగా గుడి లోపలికి అయితే వెళ్తుంటే అక్కడ ఓ పాత పురాణం అయిన బండలతో అయితే గుడి చేసింది. గుడి లోపల వ్యూ మీకు చూపించడం కోసం అయితే చూడని వాళ్ళ కోసం అయితే వ్యూ చూపించడం కోసం అయితే నేనైతే ఈ విధంగా ఫోటో తీసానండి. తీయొద్దు బట్ నేను నా సబ్స్క్రైబర్లందరికీ ఆ ధర్మపురి యొక్క అందచందాలను మీకు చూపించడం కోసం అయితే నేను ఈ విధంగా అయితే ఫోటో తీశాను. నెక్స్ట్ ఇక్కడైతే బ్రహ్మంగారి ఫోటో ఉందండి. ఆ తర్వాత అయితే మేము దర్శనం చేసుకొని ఈ విధంగా అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మా